నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ పూజ ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక రెండు మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక, కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేదు, నువ్వు గోవిందా కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. Welcome Kaliyuga Bhagavad Gita channel. In this channel profile, you have to see channel language, in which language translated the Bhagavad Gita. You can press more button. You have to see channel profile. In this profile, channel description, in which languages available in your own language translated the Bhagavad Gita. Please select the link and also follow the WhatsApp channel. Thank you. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాల పాశాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం. భగవద్గీత భగవద్గీత భగవద్గీత
నమస్కారం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కలియుగ భగవద్గీత అధ్యాయం 17లో ఆహారంలో సమతుల్యత, శారీరక, వాక్కు, మనస్సు తపస్సులు, దానంలో రకాల గురించి తెలుసుకుందాము. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 18 చివరి అధ్యాయం. నాకు చాలా సంతోషంగా ఉంది. అధ్యాయం కలియుగ భగవద్గీత అధ్యాయాలు సమాప్తమవుతాయి ఈ అధ్యాయంతో. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో భగవద్గీతను ఈ కలియుగంలో తగ్గట్టుగా మీకు అచ్చ తెలుగులో అర్థమయ్యేటట్టు వివరించడానికి ఆ దేవుడిచ్చిన అవకాశం. ఓం నమో వెంకటేశాయ నమః. ఇక మొదలు పెడతాను. అర్జునుడి మాట. శ్రీకృష్ణ, సన్యాసం, త్యాగముల యొక్క స్వభావములను తెలుసుకోవాలి. వాటి మధ్య భేదం గూర్చి తెలుపుము. ఇక శ్రీకృష్ణ మాట. కోరికలు తీసివేసి కర్మల నుండి బయటపడటమే సన్యాసం అని జ్ఞాన సంపన్నులు అన్నారు. ఇక నా మాట. భగవద్గీత గూర్చి తెలుసుకున్నవారు కోరికలు అనేవి ఉండవు. దేవుడు ఇచ్చిన దాంట్లో సంతోషంగా జీవించేటట్టు ఉంటారు. ఆ కోరికల కోసం నెరవేర్చుకోవడానికి చేసే కర్మలు ఉండవు. అవును, నా ప్రకారం ఎప్పటి నుండో నేను ఉద్యోగం చేసినప్పటి నుండి ఉన్నంతలోనే జీవిస్తూ సంతోషంగా ఉండేవాడిని. ఇప్పటికీ భగవద్గీత ప్రకారం ఉన్నంతలో సంతోషంగా ఉంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీకృష్ణ మాట. సమస్త కర్మల నుండి వచ్చే ఫలితాల గూర్చి ఆలోచించకుండా ఉండటమే త్యాగం అని అన్నారు. నా మాట. మనం చేసే పనుల ద్వారా ఫలితాల గూర్చి ఆలోచించకుండా ఉండటమే అదే త్యాగం. శ్రీకృష్ణ మాట. సమస్త కర్మల నుండి ఇది కొందరు అనే మాట. ఇక నా మాటగా వినుము అని శ్రీకృష్ణ అర్జునుడితో అన్నాడు. త్యాగం 3 రకాలుగా ఉంటుంది. యజ్ఞము, ధ్యానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ విడిచిపెట్టరాదు. అవి తప్పకుండా చెయ్యాలి. అవి బుద్ధిమంతులను పవిత్రం చేస్తాయి. సమస్త కార్యములు ఫలాపేక్ష లేకుండా ఫలితాల గూర్చి ఆలోచించకుండా చెయ్యాలి. ఇదే నా తీర్పు. మీ యొక్క కర్తవ్య కర్మలను ఎన్నటికీ విడిచిపెట్టరాదు. ఎవరైతే దేవునిపై భారం వేసి తన పనులను చేస్తారో వారే దైవానుగ్రహం పొందుతారు. ఇలాంటి వ్యక్తిత్వంని ఎన్నటికీ విడిచిపెట్టరాదు. నా పని ఏంటో నేను చేసుకొని వెళ్తాను. అంతా ఆ దేవుడే నడిపిస్తున్నాడనే భావనతో చేస్తాను. ఇక శ్రీకృష్ణ మాట. ఇటువంటి అయోమయ త్యాగంను తామసిక త్యాగం అంటారు. విధిగా చెయ్యవలసిన కర్తవ్య కర్మలను అవి కష్టంగా ఉన్నాయని లేక శారీరక అసౌకర్యంను కలిగిస్తున్నాయని తలచి వాటిని విడిచిపెట్టడంను రజోగుణ త్యాగం అంటారు. నా మాట. మనం చేసే పనుల్లో అశ్రద్ధత, నిబద్ధత లేకుండా చేసే పనులు రజోగుణం త్యాగంగా భావించవచ్చు. మనము ఉద్యోగమైనా ఇంకే పనైనా చేస్తే అది అశ్రద్ధతో నిబద్ధ అంటే ఆ పనిపై పట్టుదల లేకుండా ఉండటం వల్ల అది రజోగుణ త్యాగంగా భావించవచ్చు. శ్రీకృష్ణ మాట. ఈ త్యాగం ఎప్పటికీ క్షేమదాయకం కాదు. కర్తవ్య కర్మలు చేస్తూ ఫలాపేక్ష లేకుండా ఉంటామో దాన్ని సత్వగుణ త్యాగం అంటారు. నా మాట.
మనం చేసే పనులలో నిబద్ధత, శ్రద్ధ, విశ్వాసం ఉంటే ఆ పనులను సత్వగుణ త్యాగం అంటారు. అందుకే మనం చేసే పని ఆ దైవకార్యంగా భావించి చేస్తే అది సత్వగుణ త్యాగంగానే మనం భావించవచ్చు. శ్రీకృష్ణ మాట, నచ్చని పనులు తప్పించుకోవడానికి యత్నించకుండా లేదా ఇష్టమైన పనుల కోసం ఆశించకుండా ఉండేవారు నిజమైన త్యాగి అవుతారు. వీరు సత్వగుణ సంపన్నులు, ఎటువంటి సందేహం లేనివారు. ఏ కార్యం చెయ్యాలన్నా దాని వెనుక ఉన్న 5 కారకముల గూర్చి సాంఖ్యశాస్త్రం ప్రకారం ఏమి చెప్పారో వినుము. శరీరము, జీవాత్మ, ఇంద్రియాలు, కృషి, దైవానుగ్రహం ఇవే కర్మ యొక్క 5 అంగములు. శరీరం, వాక్కు, మనస్సు వీటిచే ఏ కార్యం చేయబడినా అది మంచిదైనా చెడ్డదైనా ఈ 5 అంగములు కారణాలు అవుతాయి. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అంటారు. అజ్ఞానంతో ఉన్నవారు యథార్థం గుర్తించలేరు. చేసేది నేనే అన్న అహంకారంను తీసేసి బుద్ధితో మమకారం లేకుండా ఉండేవారు కర్మబంధములకు లోను కారు. జ్ఞానం కలిగినవాడు శరీర వాక్కు మనస్సు ఇవి 3 కర్మను చేసేటట్టు చేస్తాయి. ఇవే కర్మ యొక్క అంగములు. జ్ఞానం, కర్మ, కర్త ఇవి త్రిగుణములు పరంగా ఒక్కోటి 3 రకాలుగా ఉంటాయని సాంఖ్యశాస్త్రం చెబుతుంది. ఇక నా మాట, సాంఖ్యశాస్త్రం అంటే అంకెలలో ఉన్న రహస్యాల నుండి మానవుని యొక్క స్వభావాలు ఎలా ఉంటాయో చెబుతుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణముల పైన ఆధారపడి మనం చేసే పనులు మంచో చెడో చేయిస్తాయి. శ్రీకృష్ణ మాట, ఈ వ్యత్యాసాలు వినుము. ఏ జ్ఞానం చేతనో సమస్త విభిన్నమైన జీవరాశులలో అవిభక్తమైన అనస్వరమైన అస్తిత్వం ఉన్నట్టు తెలుసుకుంటారో ఆ జ్ఞానం సత్వగుణంలో ఉంటుంది. నా మాట, ఏ జీవి అయితే జీవనం కొనసాగించడానికి ఉనికి ఏంటో తెలుసుకుంటామో ఆ జ్ఞానం సత్వగుణంలో ఉన్నట్టు. ఇప్పుడు మనము జీవిస్తున్నాము. ఎందుకు జీవిస్తున్నాము? ఈ పుట్టుక ఎందుకు? మనము ఏది సాధించడానికి అని తెలుసుకుంటే అది సత్వగుణంలో మనము జ్ఞానాన్ని పెంపొందించుకున్నట్టు అర్థం. ఇక శ్రీకృష్ణ మాట, ఏ జ్ఞానం చేతనైతే భిన్న భిన్న దేహాలలో ఉన్న ఎన్నో రకాల ప్రాణులు వేరువేరు ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా చూడబడతాయో ఆ జ్ఞానం రజోగుణంలో ఉన్న రాజసికం అని గ్రహించాలి. ఏ జ్ఞానమైతే ప్రతి జీవిలో పరమాత్మను గ్రహించకుండా అన్ని జీవులు వేరువేరు అని భావిస్తారు అది రజోగుణంతో ఉన్న రాజసికంగా భావించాలి. కొంతమంది అజ్ఞానులు ఉంటారు. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ ఏం చెప్పాడు? అన్ని జీవం ప్రపంచమంతా అన్ని జీవులలో ఎక్కడైనా నేను ఉంటాను అని. కానీ అజ్ఞానులు దేవుడు ఒక్కడే అంటారు, దేవుడు లేడు అంటారు. ఇలాంటి అజ్ఞానులు ఉన్నారు. ఇదే రజోగుణంతో రాజసికంగా భావించాలి. ఇక శ్రీకృష్ణ మాట, సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్న భిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తన అయోమయంలో పడేటట్టు చేసి తర్కబద్ధముగా లేకుండా
మరియు సత్య దూరంగా ఉండే జ్ఞానం తామసిక జ్ఞానం అని చెప్పబడును. నా మాట, ఏ జ్ఞానమైతే పరమాత్మను గ్రహించడానికి వీలు లేకుండా అయోమయంలో పడి సత్యంని అంటే అసలైన మానవ జన్మరాశిని తెలుసుకోకుండా ఉన్నవారు తామసిక జ్ఞానంగా పరిగణించాలి. అయోమయంలో పడిపోతారు. భగవద్గీత గురించి తెలుసుకోని వాళ్ళు ఖచ్చితంగా అయోమయంలో పడిపోతారు. ఏమి చేయాలో తెలియదు, అప్పుడు ఆ పరిస్థితిని బట్టి ఏమి చేయాలో తెలియదు. అది తామసిక జ్ఞానంగా మనం పరిగణించాలి. ఇక శ్రీకృష్ణ మాట, ఏదైతే కర్మబద్ధంగా చేయబడినదో, రాగద్వేష రహితంగా ఉన్నదో మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో అది సత్వగుణంలో ఉన్నట్టు. నా మాట, ఏ పనైతే ఇలాంటి కోరికలు లేకుండా ఫలితాలపై ఆధారపడకుండా చేస్తున్నదే పని సత్వగుణంతో చేసినట్టే. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ మాట ఏంటంటే, ఎలాంటి కోరిక లేకుండా ఇలాంటి ఫలితాలపై ఆశించకుండా ఎప్పుడైతే నా మీద నమ్మకంతో నీ పని నువ్వు చేసుకుంటావో అప్పుడే నువ్వు నాకు దగ్గరవుతావు అని అర్థం. అదే సత్వగుణముతో మనం సాధించాలి. ఇక శ్రీకృష్ణ మాట, స్వార్థంగా ఆలోచించి అహంకారం చేయబడినట్టి మరియు తీవ్ర ప్రయాసతో కూడిన పని రజోగుణంలో ఉన్నట్టు. నా మాట, తమ ప్రయోజనం కోసం స్వార్థంగా ఆలోచిస్తూ జీవనం కొనసాగించడానికి ఎన్నో కష్టతరమైన పనులు చేసేవారే రజోగుణంలో ఉన్నట్టు. తిండి టైంకు తినక, నిద్ర సరిగా పోక, ఒక డబ్బు కోసమే అహర్నిశలు కష్టపడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఉంటారే వాళ్ళే రజోగుణంలో ఉన్నట్టు. ఇక శ్రీకృష్ణ మాట, మోహంతో తమ యొక్క స్వశక్తి ఏమిటో తెలుసుకోకుండా దానివల్ల వచ్చే నష్టములు మరియు ఇతరుల జరిగే హాని గూర్చి ఆలోచించకుండా చేసే కర్మను తామసిక కర్మగా భావించాలి. ఇప్పుడు దొంగతనము, హత్యలు ఇవన్నీ డబ్బుపై ఆశతో తనలోని శక్తిని తెలుసుకోకుండా దీనివల్ల జరిగే నష్టముల గురించి ఆలోచించకుండా ఇతరులకు జరిగే హాని గురించి కూడా ఆలోచించకుండా చేసేవారు అటువంటి పనులను తామసిక పనిగా భావించాలి. ఆ డబ్బు కోసం ఎంతో మందిని చంపేస్తున్నారు. దొంగతనంగా కొట్టేయడము, బంగారం కోసం కాలు చెయ్యో నరికేయడము, ఎంతో ఘోరంగా హింసిస్తున్నారు. అదంతా తామసిక పని అనిగా భావించాలి. శ్రీకృష్ణ మాట, అహంకారం లేకుండా, మమకారం లేకుండా, ఉత్సాహం, దృఢ సంకల్పం కలవారు జయం అపజయం పట్ల సమానంగా ఆలోచించేవారు సత్వగుణకర్తలుగా భావించాలి. నా మాట, ఇప్పుడు నేను చేసే పని నిస్వార్థంగా, నిష్కల్మషంగా చేస్తున్న పని. దృఢ సంకల్పంతో జయం అపజయం గూర్చి ఆలోచించకుండా ప్రపంచ ప్రజలు మారాలని వాళ్ళ గూర్చి చేసే పని సత్వగుణ కర్తగా భావించాలి. నన్ను సత్వగుణ కర్తగా భావించాలి. నాకు ఎలాంటి స్వార్థం లేకుండా నిష్కల్మషంగా ప్రపంచ ప్రజలు బాగుండాలనే ఆలోచనతో ఆ వెంకటేశ్వర స్వామి ఈ భగవద్గీతను అనువదించేటట్టు చేయడము, ధర్మం కోసం పోరాడటానికి, ఎంతైనా వెళ్ళడానికి ధైర్యము అన్నీ ఇచ్చాడు.
దీన్ని సత్వగుణకర్తగా అంటారు. ఇక శ్రీకృష్ణ మాట, కర్మ ఫలితాలపై ఆసక్తితో ఉండి దురాశతో ఉంటూ హింసపరమైన ఆలోచనలతో ఉన్న అపవిత్రంగా హర్ష శోకములచే ఉండే కర్త రజోగుణంలో ఉన్నట్టు. డబ్బుపై ఆశతో పనులు చేస్తూ ఇతరుల డబ్బుపై ఆశపడి దౌర్జన్యంగా దొంగిలించి అవసరమైతే చంపటానికి వెనుకాడే వారే రజోగుణంతో చేసేవారు అని భావించాలి. డబ్బు కోసం ఎంతో మందిని చంపేస్తున్నారు. అలాంటి వాళ్ళు రజోగుణంతో ఉన్నట్టే అని భావించాలి. ఇక శ్రీకృష్ణ మాట, క్రమశిక్షణ లేకుండా మూర్ఖులు, నీచులు, బద్ధకస్తులు, నిరాశతో ఉండేవారు, నిర్లక్ష్యంతో కాలాన్ని వృధా చేసే కర్తలను తమోగుణకర్తలు అంటారు. డబ్బు సంపాదించడానికైనా కష్టం చెయ్యకుండా వచ్చే డబ్బు కోసం ఆశతో బద్ధకంగా ఉండి కాలాన్ని వృధా చేసేవారు తమోగుణకర్తలుగా భావించాలి. తల్లి తండ్రి సంపాదిస్తున్నారు కదా, మనకేంటి బాధ, మనం హ్యాపీగా ఉండొచ్చని కొంతమంది పిల్లలు ఇష్టం వచ్చినట్టు వెళ్తారు, టైం పాస్ చేస్తారు, టైం వేస్ట్ చేస్తారు. అలాగే బద్ధకంగా ఉండటము, ఇలాంటివి వాటి వల్ల అది తమో గుణం యొక్క కర్తలుగా భావించాలి. ఇది నా మాటగా చెబుతున్నాను. ఇక శ్రీకృష్ణ మాట, అర్జున, బుద్ధి మరియు ధృతుల యందు భేదంను వివరిస్తాను వినుము. ఏది సరైన పని, ఏది చెడు పని, ఏది కర్తవ్యం కాదు, దేనికి భయపడాలి, దేనికి భయపడకుండా ఉండాలి, ఏది బంధకారకం, ఏది మోక్షకారకం అని అర్థమైనప్పుడు తమ బుద్ధి సత్వగుణంలో ఉన్నదని భావించాలి. నా మాట, ధృతి అనగా ధైర్యం, స్థిరత్వం, పట్టుదల, ఓర్పు. ఏది మంచి పని, ఏది చెడు పని, ఏది నా పని కాదు, దేనికి భయపడాలి, దేనికి భయపడవద్దు, ఏది మనల్ని బంధంలో కట్టిపడేస్తుంది, ఏది మనల్ని బంధం నుండి బయటపడేటట్టు ఉంటుందో అది మోక్ష మార్గం అని తెలుసుకోవాలి. భగవద్గీత ద్వారా ఆయన చెప్పిన అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నేనైతే తెలుసుకున్న ఏ బంధం అయితే మనల్ని భయపడేటట్టు చేస్తుందో ఆ బంధం నుండి బయటపడాలంటే ఒక్క భగవద్గీత మాత్రమే దారి. ఇది మనల్ని మోక్ష మార్గంలో తీసుకువెళ్తుంది. ఇది సత్వగుణంతో ఉన్నవారే తెలుసుకోగలుగుతారు. ఇక శ్రీకృష్ణ మాట, ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మం, ఏది అధర్మం అనే అయోమయంలో ఉంటుందో, ఏది సరైన ప్రవర్తన, ఏది తప్పు ప్రవర్తన అని తెలుసుకోలేకపోతారో అప్పుడు ఆ బుద్ధి రజోగుణంలో ఉన్నట్టు. నా మాట, ఇప్పుడు ధర్మంగా జీవించకుండా అధర్మంగా సంపాదిస్తున్నారు. డబ్బు అయినా ఆస్తులైనా వారి ప్రవర్తన గూర్చి ఆలోచించకుండా అపవిత్రంగా ఉంటున్నారు. వీరికి ధర్మం, పవిత్రత గూర్చి తెలుసుకోవడం కష్టం. వీరు రజోగుణ బుద్ధితో ఉన్నారని భావించాలి. ఇక శ్రీకృష్ణ మాట, చీకటిలోనే ఉంటూ అధర్మంని ధర్మమని అనుకుంటూ అసత్యంను సత్యమని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి. ఇప్పుడు జరిగేది ఇదే. నా మాట, ఇప్పుడు జరిగేది ఇదే. అధర్మంగా జీవిస్తూ మేము ధర్మంగా జీవిస్తున్నామని భావించి దేవుడికి పూజలు,
హోమాలు యాగాలు చేస్తున్నారు, దేవుడినే మోసం చేస్తున్నారు. వీరు తమోగుణ బుద్ధితో ఉన్నారని భావించాలి. శ్రీకృష్ణ మాట. యోగం ద్వారా పెంపొందించుకున్న దృఢ చిత్త సంకల్పం మరియు మనస్సు ప్రాణవాయువులు ఇంద్రియముల యొక్క కార్యకలాపములకు ఆధారంగా ఉన్న సంకల్పాన్ని సత్వగుణ దృఢ మనస్కత అంటారు. నా మాట. జ్ఞానం ద్వారా దృఢ సంకల్పంతో నా మనస్సుని అదుపులో ఉంచుకొని ఇంద్రియాలపై నిగ్రహించుకుంటూ నేను చేసే దైవ కార్యంని ఆ దైవ సంకల్పంగా భావించి చేస్తున్నాను. నేను సత్వగుణ దృఢ ఆలోచనతో ఉన్నాను. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నాలో ఇంద్రియ నిగ్రహం, ఆత్మజ్ఞానం, దృఢ సంకల్పం ఇవి ఉండటం వల్ల ఆ దైవ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాను. దీన్ని సత్వగుణ దృఢ ఆలోచనగా భావించాలి. ఇక శ్రీకృష్ణ మాట. ఫలాపేక్షతో ఉంటూ కామం పట్ల ఆసక్తితో ఉండే స్థిర చిత్తం లేని వారు రాజసిక వృత్తి అని భావించాలి. నా మాట. తమ కోరికల పట్ల ఫలితాలపై ఆశతో ఉంటూ ఆసక్తితో ఉండేవారు రాజసిక ఆలోచనగా భావించాలి. ఎప్పుడైతే ఆశతో కోరికలు ఆశతో కోరుకున్న కోరికలు ఆ కోరికల వల్ల ఆసక్తితో ఉండడం వల్ల అది రాజసిక ఆలోచనగా భావిస్తాము. ఇక శ్రీకృష్ణ మాట. విడవకుండా పగటి కలలు కంటూ భయపడుతూ దుఃఖిస్తూ నిరాశకు లోనవుతూ దురహంకారంతో ఉండే అల్పబుద్ధి సంకల్పంనే తమోగుణ ధృతి అంటారు. నా మాట. పగటి కలలు కంటూ అంటే జాతకాలపై అదృష్టం పైన ఆధారపడి బాధతో నిరాశతో ఇతరులపై ద్వేషంతో ఈర్ష్యతో ఉండేవారు తమోగుణ ఆలోచనగా భావించాలి. జాతకాల మీద ఆధారపడి నాకు ఇప్పుడు ఇలా ఉంది, ఈ జాతకం ఇలా ఉంది, నాకు ఇలా వస్తుంది అని ఆ పగటి కలలు కంటారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ నిరాశతోనే ఉంటారు. ఎప్పటికీ ద్వేషంతోనే, ఒకరి మీద ద్వేషంతోనే, ఈర్ష్యా ద్వేషంతోనే, అలాగే బాధతో ఉంటారు. ఈ పగటి కాలాలు మానేయండి. జాతకాలను కూడా. ఇక శ్రీకృష్ణ మాట. అర్జున, దేహం ఎందున్న జీవాత్మ చేసే 3 విధాల సుఖములు సర్వ దుఃఖముల నుండి విముక్తి పొందటం గురించి తెలుసుకుందాము. మొదట్లో విషంగా ఉన్న మరొకసారి చెప్తాను. అర్జున, దేహం ఎందున్న జీవాత్మ చేసే 3 విధాల సుఖములు సర్వ దుఃఖముల నుండి విముక్తిని పొందడం గురించి తెలుసుకొనుము. మొదట్లో విషంగా ఉన్న, చివరికి అమృతంగా ఉండే సుఖం సత్వగుణం సుఖం అని, అలాగే అది ఆత్మజ్ఞానం చే స్థితమై ఉన్న స్వచ్ఛమైన బుద్ధితో ఉంటుంది. నా మాట. ఇప్పుడు నేను చేసేది ఇదే. ఇప్పుడు బాధగా ఉన్న, చివరికి ఇంతకన్నా రెట్టింపైన సంతోషం ఇస్తాడు నా దేవుడు. అది భావిస్తున్నాను. ఇది నేను నా ఆత్మజ్ఞానంతో తెలుసుకున్నాను కాబట్టి చివరికి సాధించేది అమృతంగా ఉండే సుఖం అని భావిస్తున్నాను. నాకు కలిగేది సత్వగుణంతో వచ్చే సుఖమే అని నమ్ముతున్నాను. ఎప్పుడైనా జీవితంలో ఇప్పుడు బాధపడ్డాం కదా అని కుంగిపోవద్దు. మనకు మంచి మంచి రోజులు వస్తాయని నమ్మకంతో, దేవునిపై నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా నీకు
సుఖపడే రోజులే వస్తాయి. ఇక శ్రీకృష్ణ మాట. ఇంద్రియాలతో కూడిన సుఖములను రాజసిక సుఖం అంటారు. నా మాట. కొంతమంది కోపంతో భయపెట్టిస్తారు, అహంకారంతో మాట్లాడతారు, తన బలంను చూసుకొని బెదిరిస్తారు. ఇవి వారికి సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ చివరికి వారు ఆ సుఖంలో చేసిన పాప పనులు చివరికి నరకంలో పడేటట్టు చేస్తాయి. దీనిని రాజసిక సుఖంగా భావించాలి. మనల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడటము, లేకపోతే బయట ఎవడైనా బలం ఉంది కదా అని బాడీ బిల్డర్ చూసుకొని బెదిరించడము, వీటిని ఏంటంటే వాళ్ళల్లో ఏదో ఒక మా శారీరకంగా అయినా లేకపోతే వాళ్ళలో ద్వేషమైన దానివల్ల మన మీద ఒక ఆధిపత్యం చూపిస్తారు. దాన్ని వాళ్ళకు తర్వాత సుఖంగా నవ్వుకుంటారు. నేను బెదిరించాను, నేను నన్ను ఏం చేయలేకపోయినాను, కానీ అది చేసే పాపము అతన్ని మళ్ళీ నరకంలో పడేస్తుంది. ఇదే రాజసిక సుఖంగా భావించాలి. ఇక నా శ్రీకృష్ణ మాట. ఏదైతే ఆనందం ఆత్మ స్వభావంను కప్పివేసి నిద్ర, సోమరితనం, నిర్లక్ష్యంగా ఉండటమే తామసిక ఆనందంగా భావించాలి. ఇప్పుడు నా మాట. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిలో పడి ఇదే జీవితం అనుకొని భావిస్తూ ఉన్నవారు కొందరు. వీరు ఎప్పటికీ అతి నిద్ర, సోమరితనంతో ఏ పనిలో అయినా నిర్లక్ష్యంగా ఉంటారు. వీరు తామసిక ఆనందంలో ఉన్నట్టు భావించాలి. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కదా, తెలుగు అంటే యూట్యూబ్ షార్ట్స్ తీసిన, ఇన్స్టాగ్రామ్ అయినా ఇలాంటి డబ్బుల కోసం ఎంత నీచంగా రీల్స్ తీసి వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అది డబ్బులు వస్తున్నాయి, సంతోషమే, కానీ అది నువ్వు కష్టపడింది కాదు. నువ్వు నీ జ్ఞానాన్ని ఉపయోగించి కష్టపడి సంపాదించింది నీ దగ్గర ఉంటుంది, కానీ అడ్డమైన రీల్స్ తీసి వచ్చే డబ్బులు అది దేనికో దానికి వెళ్ళిపోతాయి. అది ఏదో రకంగా. అందుకే దీనినే వాళ్ళు, అలాగే ఇలాంటి వాళ్ళు ఇప్పటికి నిర్లక్ష్యంగా, సోమరితనంగా ఒక పని చేయడానికి కూడా బద్ధకంగా ఉంటారు. వీళ్ళే తామసికంగా ఆనందంలో ఉన్నట్టు భావించాలి. ఇక శ్రీకృష్ణ మాట. ప్రశాంతత, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, స్వచ్ఛత, సహనం, చిత్తశుద్ధి, జ్ఞానం, విజ్ఞానం, విశ్వాసం ఇవి బ్రాహ్మణులు సహజ సిద్ధ స్వభావ కర్మ లక్షణాలు. సత్వగుణంతో నా మాట. సత్వగుణంతో ఉన్నవారు అందరూ బ్రాహ్మణుడిగా భావించాలి. ఇక శ్రీకృష్ణ మాట. శౌర్యం, బలము, ధైర్యం, ఆయుధ విద్యలో నైపుణ్యం, యుద్ధం నుండి వెనుకడుగు వెయ్యని సంకల్పం, విశాల హృదయంతో గల దయాగుణం మరియు నాయకత్వ సామర్థ్యం ఇవి క్షత్రియుల లక్షణములు. ఆర్మీ జవానులైన అల్లూరి సీతారామరాజు అయినా, సుభాష్ చంద్రబోస్ అయినా, రుద్రమాదేవి అయినా, ఝాన్సీ లక్ష్మీబాయి అయినా, యుద్ధ వీరులు ఎవరైనా వారు క్షత్రియులుగా భావించాలి. శ్రీకృష్ణ మాట. వ్యవసాయం, పాడి పంటలు, వర్తక వాణిజ్యాలు అనేవి వైశ్యుల లక్షణములు. వ్యాపారాలు, వ్యవసాయం, వాణిజ్య సంస్థలు నడిపేవారు
అందరూ వైశ్యులుగా భావించాలి. శ్రీకృష్ణ మాట, పనులు చేయటం ద్వారా సేవ చేయటం అనేది శూద్ర లక్షణాలు. ఎవరి దగ్గరైతే పనులు చేసి ప్రతిఫలం పొందుతున్నారో వారు శూద్రులుగా భావించాలి. ఈ లోకంలో 4 రకాల మనుషులు ఉంటారు. వాళ్ళు బ్రాహ్మణులు, ఏంటంటే వేద మంత్రాలను నేర్చి వాళ్ళు దైవ చింతనలోనే ఉంటారు, వాళ్ళు బ్రాహ్మణులు. ఇక క్షత్రియులు వచ్చేసి వాళ్ళు దేశం కోసం పోరాడటం, ఆర్మీ జవాన్ లాంటి వాళ్ళు, సైనికుల ఒక ఎంత ధైర్యం ఉంటుందో వాళ్ళకు అలా ఉంటుంది. వాళ్ళు క్షత్రియంగా భావించాలి, వాళ్ళు క్షత్రియుడుగా పుడతారు. అలాగే వైశ్యులు వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు, అలాగే బిజినెస్ చేయడము, అలాగే వాణిజ్య సంస్థలు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టడము, ఇలాంటి వాటిని వాళ్ళు వైశ్యులుగా భావించాలి. మనము ఎంప్లాయీ ఉంటాడు, ఒక ఉద్యోగి, అతను ఒకరి దగ్గర అదే వైశ్యుల దగ్గర పనిచేసి తను ప్రతి నెల ఒక జీతం తీసుకుంటాడు. ఇది శూద్రులు అంటారు. దేవుడు బ్రాహ్మణుడిగా, క్షత్రియుడిగా, వైశ్యుడిగా, శూద్రుడిగా ఈ 4 రకాల మనుషులను పుట్టించాడు ఈ లోకంలో. ఇక శ్రీకృష్ణ మాట, ఒక వ్యక్తి తన విధులను ఆచరిస్తూ పరిపూర్ణతను ఎలా సాధించగలడో నేను ఇప్పుడు వివరిస్తాను. తన వృత్తిని చెయ్యటం ద్వారా దైవాన్ని ఆరాధించినట్టు ఇటువంటి పనులు చెయ్యటం ద్వారా వ్యక్తి సునాయాసంగా సిద్ధిని పొందుతాడు. పరధర్మం సరిగ్గా చేసినా చెయ్యకపోయినా తన స్వధర్మం చేయటం వల్ల అతనికి మంచిది. తన స్వధర్మం చేయటం వల్ల ఎలాంటి పాపము అంటదు. తన స్వధర్మంలో దోషాలు ఉన్నా సరే ఆ వ్యక్తి స్వధర్మాన్ని ఎన్నటికీ విడిచిపెట్టరాదు. మనం ఎప్పుడైతే దైవంపై విశ్వాసంతో ఉంటూ మన పనిని మనం ధర్మంగా చేస్తూ ఉన్నవారు సునాయాసంగా విజయం సాధిస్తారు. ఇతరులు ఏ విధంగా ఉన్నా పట్టించుకోకుండా తన ధర్మాన్ని నిర్వర్తించాలి. వీరికి ఎలాంటి పాపము అంటదు. తన ధర్మాన్ని ఎప్పటికీ విడిచిపెట్టరాదు. అది మనం చేసే పని దైవకార్యంగా భావిస్తూ ఇంకొకరితోటి సంబంధం లేకుండా మన సత్వగుణంతో మనం జీవిస్తూ మనం ధర్మాన్ని మనం చేస్తే ఆ దేవునికి మనము దైవానుగ్రహం పొందినట్టే. ఆ దేవుని దైవ అనుగ్రహం పొందినట్టే. ఇక శ్రీకృష్ణ మాట, పరిపూర్ణ సిద్ధిని పొందిన ఏ వ్యక్తి అయితే ఆధ్యాత్మిక జ్ఞానం ఎందే స్థితమై ఉన్నవాడు దైవానుగ్రహం ఎలా పొందుతాడో వివరిస్తాను వినుము. వ్యక్తి ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహంతో ఉండి పరిశుద్ధమైన బుద్ధితో వేరే ప్రక్క దారిలో వెళ్లకుండా ఎలాంటి చెడును కలగకుండా ఉండునో అప్పుడు దైవానుగ్రహం పొందుతారు. ఇటువంటి వారు ఏకాంతంగా ఉంటాడు, మితంగా తింటాడు, శరీర మనస్సు వాక్కులను నియంత్రణలో ఉంచుకుంటాడు, నిత్యం దైవనామస్మరణలో ఉంటాడు, నిస్వార్థంగా నిష్కల్మషంగా ఉంటాడు, మానసికంగా ప్రశాంతంగా ఉంటాడు, దేనికి దుఃఖించడు. నా మాట, నేను ఇంద్రియ నిగ్రహంతో ఉంటూ పరిశుద్ధమైన బుద్ధితో అంటే సత్వగుణంతో ఉంటూ ఇలాంటి చెడు ఆలోచనలు పనులు చేయకుండా నా పని నేను చేస్తున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను. ఈ భగవద్గీత ద్వారా నాకు ఒంటరిగా ఉండాలని భావన ఎప్పటికీ ఉంటుంది. నేను ఏదైనా పరిమితి దాటకుండా ఆహారం తీసుకుంటాను, మానసికంగా ప్రశాంతంగా దైవ నామస్మరణ చేస్తూ నిస్వార్థంగా నిష్కల్మషంగా ప్రపంచ ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలాగే జీవిస్తున్నాను.
ఎప్పుడైతే తిరుమల గర్భగుడిలో ఆత్మదర్శనం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందానో, భగవద్గీతను వివరించడం, అనువదించడం స్టార్ట్ చేశాను, అప్పటి నుండి నాలో ఇంద్రియ నిగ్రహించుకోవడము, అలాగే నాలో ఉన్న చెడు గుణాలను తొలగించడము, ఆలోచనలు కూడా చెడు వైపు పోకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలనో అన్నీ నేర్పించాడు ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి. అందుకే నేను చిన్నప్పటి నుండి ఆహారం మితంగానే తీసుకుంటాను, పరిమితి దాటను. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఇప్పుడు దైవనామస్మరణ చేస్తూ ఆ దైవ చింతనలో నిస్వార్థంగా, నిష్కల్మషంగా ఈ ప్రపంచ ప్రజలు వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావించి ఆ వెంకటేశ్వర స్వామిని శరణు వేడి మోక్షం పొందాలని కోరుకుంటున్నాను. ఇక శ్రీకృష్ణ మాట, నన్నే అర్జున, నన్నే నీ యొక్క లక్ష్యంగా చేసుకొని నీ యొక్క ప్రతి కర్మను నాకే సమర్పించుము. నీవు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తే నా దీవెనలతో అన్ని అడ్డంకులను, కష్టాలు తొలగిపోగలవు. ఒకవేళ అహంకారంచే నా యొక్క సలహా వినకపోతే నాశనము అయిపోతావు. నీవు అహంకారంచే నీవు యుద్ధం చెయ్యకపోతే నీ నిర్ణయం ఎలాగో వ్యర్థమవుతుంది. ఎందుకంటే నీ యొక్క క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధం చేయిస్తుంది. నీవు ఏ భ్రాంతితో యుద్ధం చెయ్యను అంటున్నావో నీ స్వధర్మమే యుద్ధం చేయిస్తుంది. నన్నే నమ్ముతూ యుద్ధము చెయ్యము, అప్పుడే మోక్షముని పొందుతావు. ఇదంతా పరమరహస్య జ్ఞానంగా భావించము, లోతుగా ఆలోచించము, నీకు నచ్చినట్టు చేయము. ఇది మళ్ళీ వినుము, నీ మంచి కోరి నేను చెబుతున్నాను. ఎందుకంటే నీవు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి. ఎప్పటికీ నన్నే స్మరించుము, నాపై భక్తితో ఉండుము, నన్ను పూజించుము. ఇలా చేయటం వల్ల నువ్వు నన్నే తప్పకుండా చేరుకోగలవు. అన్నింటిని వదిలేసి నన్నే శరణు వేడుము, నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేస్తాను. నా మాట, నేను ఆయనపై భారం వేసి జీవిస్తున్నాను. అందుకే నాకు ఎలాంటి అడ్డంకులు, కష్టాలు ఉండవు. నేను ఇలా వెంకటేశ్వర స్వామిపై భక్తితో ఉండకపోతే నేను చాలా కష్టాలలో, బాధలలో పడి నరకాన్ని అనుభవించేవాడిని. నేను ఇప్పుడు చేస్తున్నది ఒక రకంగా యుద్ధమే. అందరికీ దూరం అవుతూ ఒక్కడిగా నేను దైవ కార్యాన్ని చేస్తున్నాను. ఈ పరమ రహస్య జ్ఞానం తెలుసుకోవాలి, అప్పుడే మోక్షం పొందుతాము. ఈ కలియుగ భగవద్గీత అన్ని అధ్యాయాలను మళ్ళీ మరలా అర్థమయ్యేంత వరకు వినండి. చాలా లోతుగా ఆలోచించే వారికే ఇది అర్థమవుతుంది. ఇది నా మంచి కోరే, మీ మంచి కోరే చేస్తున్న దైవ కార్యం. నేను వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన వాడినే కాబట్టే నేను ఈ దైవ కార్యం చేయగలుగుతున్నాను. నాతో చేపిస్తున్నాడు. నేను ఆయనను శరణు వేడాను కాబట్టే తిరుమలలో గర్భగుడిలో ఆత్మదర్శనం ద్వారా ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను. మరియు ఈ జన్మలోనే మోక్షంని పొందే భాగ్యంని కూడా కలిగి ఉన్నాను. నా అన్ని పాపముల నుండి బయటపడ్డాను. నాకు విముక్తిని ప్రసాదించాడు వెంకటేశ్వర స్వామి. ఈ భగవద్గీత వల్ల నాకు మున్ముందు ఎలాంటి పాపము తాకదు. అర్జున్ని, నన్ను స్మరించు, నన్నే శరణు వేడు, నీ పాపములను తీసేస్తాను. అలాగే నీవు అహంకారంతో యుద్ధం చేయకపోతే నువ్వే నాశనం అయిపోతావు. నాలో ఐక్యం అవ్వలేవు. అలాగే నువ్వు యుద్ధం నిర్ణయించుకున్నా నువ్వు క్షత్రియ ధర్మము ద్వారా నువ్వు నీ యుద్ధాన్ని చేయగలుగుతావు అని ఆయనకు ఒక రకంగా ధైర్యమే చెప్పినట్టు. ఇక నేను ఆయనపై భారం వేసి జీవిస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి కష్టాలు, అడ్డంకులు ఉండవు.
అలాగే ఈ జన్మలో నేను మోక్షం పొందే భాగ్యం కలిగింది. ఎందుకంటే భగవద్గీత ఆయన శరణు వేయడాన్ని ఫస్ట్, ఆ తర్వాత భగవద్గీతను అనువదిస్తున్నాను. కాబట్టి భగవద్గీతను ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వాళ్ళకు ఎలాంటి పాపములు ఉన్నా తొలగిపోతాయి, పాపములు తొలగిస్తానని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకే నేను ఈ దైవ కార్యాన్ని నేను ఒక్కడిగానే ఒక రకంగా యుద్ధమే చేస్తున్నాను. అందుకే ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నాకు ఇలా కోరుకున్నాను కాబట్టి వెంకటేశ్వర స్వామి నన్ను ఇష్టపడతాడు, నేను ఆయనను ఇష్టపడతాను. ఇక శ్రీకృష్ణ మాట, ఈ ఉపదేశంని భక్తి లేని వారికి చెప్పకూడదు, వినటానికి ఇష్టం లేని వాళ్లకు చెప్పకూడదు, ముఖ్యంగా నేనంటే ఇష్టం లేని వారికి అస్సలు చెప్పకూడదు. ఎవరైతే ఈ పరమ రహస్యమైన గోప్యమైన జ్ఞానమును నా భక్తులకు ఎవరైతే చెబుతారో వారు మహోన్నత ప్రేమతో చేసిన సేవ అవుతుంది. వారు ఎలాంటి సందేహం లేకుండా నన్నే చేరుకుంటారు. వీరికంటే నాకు ఎవ్వరు ఎక్కువ కాదు, వీరికన్నా ఎవ్వరు నా ప్రేమను పొందలేరు. మనస్సు ఈ అర్జుని శ్రీకృష్ణ సంభాషణలు జరిగే సంభాషణను చెప్పేవారు జ్ఞానంతో నన్ను పూజించినట్టే. శ్రద్ధ విశ్వాసంతో అసూయ లేకుండా ఈ జ్ఞానాన్ని కేవలం విన్నవారు కూడా పాపముల నుండి విముక్తి పొంది పుణ్యాత్ములు సేవించే పవిత్ర లోకాలకు చేరుకుంటారు. అర్జున, నేను చెప్పినది ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానం తొలగిపోయిందా? ఇక నా మాట, ఈ భగవద్గీత గురించి భక్తి లేని వారికి, వినటం ఇష్టం లేని వారికి, ముఖ్యంగా దేవుడంటే ఇష్టం లేని వారికి అస్సలు చెప్పకూడదు. అవును, అలా మనం ఒకవేళ ప్రయత్నం చేసినా మనకే నష్టం కలుగుతుంది. అందుకే మనం ఎవరైతే వారంతట వారే నేను తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో, దేవానుగ్రహం పొందాలి అనే భావనతో ఉన్నవారికే చెప్పాలి. నేను మీకు వివరిస్తున్నందుకు నా 7 తరాల వరకు నా దేవుడు రక్షిస్తూనే ఉంటాడు. అందుకే నేను ఎంతో ఇష్టం వెంకటేశ్వర స్వామికి. ఈ భగవద్గీతను గూర్చి తెలుసుకొని అర్థమైన వారు ఆ భగవంతుడిని పూజించినంత సమానం. దైవంపై నమ్మకంతో, విశ్వాసంతో నా ద్వారా భగవద్గీత గూర్చి విన్నవారు కూడా పాపములన్నీ తొలగిపోయి పుణ్యాత్ములవుతారు. మనం ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు నడుస్తూ అర్జునుడిలాగా మారుతామో అప్పుడే మనం వెంట అన్ని శుభాలే జరుగుతాయి. ఇది నిజం. ఈ అధ్యాయం చివరి అధ్యాయం కాబట్టి ఇప్పటి వరకు మనము భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాల అర్థాన్ని ఈ కలియుగ భగవద్గీత 1 నుండి 18 అధ్యాయాల అర్థం ద్వారా మనం తెలుసుకున్నాము. ఇది భగవద్గీత యొక్క అర్థం. చివరి అధ్యాయంలో మనము ఎవరికి వివరించాలి భగవద్గీతను? మీరు నా సబ్స్క్రైబర్లైన వాళ్లకు చెబుతున్నాను, మీరు భగవద్గీత విని భగవద్గీత యొక్క అర్థం తెలుసుకొని మీరు మారితే మీ పాపములన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు 7 తరాల వరకు మీ పిల్లల్ని, మీ పిల్లల జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ని 7 తరాల వరకు ఆ వెంకటేశ్వర స్వామి కాపాడతాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలాగే మీరు ఎవరైతే ఇష్టంగా దైవానుగ్రహం పొందడం కోసం ఆసక్తితో ఉన్నారో వాళ్ళకే చెప్పండి.
మీరు అవసరమైతే మీరు ఒక వాట్సాప్ ఛానల్, మీకు అవసరమైతే యూట్యూబ్ ఛానల్ అయినా ఓపెన్ చేసుకోండి. మీ అది భగవద్గీత ఎవరైనా చెప్పాలి, ఎవరైనా చెప్పడానికి హక్కు ఉన్నది. కాబట్టి మీరు వివరించి చెప్పడానికి మీ జ్ఞానాన్ని పెంపొందించుకోండి. అలాగే శ్రీకృష్ణుడిలాగా చెప్పినట్టు అర్జునుడిలాగా మనం మారుతాము. అప్పుడు మనకంతా మంచి జరుగుతుంది. ఇది చివరి అధ్యాయం భగవద్గీత. ఈ అధ్యాయంలో రజోగుణ త్యాగం, సత్వగుణ త్యాగం, తామసిక జ్ఞానం, తామసిక కర్మ, సత్వగుణ కర్మ, తమోగుణ కర్మ, తమోగుణ కర్త, రజోగుణ బుద్ధి, తమోగుణ బుద్ధి, సత్వ రజో తమోగుణ ఆలోచనలు, సత్వగుణ సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖం, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, భగవద్గీత తెలుసుకోవటం. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయం 18 పూర్తి అయింది. ఇక చాలా సంతోషం. నా ప్రేక్షకులకు విన్నవించుకునేది ఏంటంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన జ్ఞానంతో కలియుగ భగవద్గీత అధ్యాయం 18 అధ్యాయాలు కంప్లీట్ చేశాను. ఇకపై ఈ జన్మలో నేను సాధించింది ఏంటంటే, భగవద్గీతను 15 భాషల్లో అనువదించటమే నా భాగ్యమని, నేను చేసుకున్న అదృష్టమని, ఇది నా జన్మకు మోక్షమునకు దారి తీస్తుందని నమ్ముతున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చేపించాడు. అలాగే అధ్యాయాలు వివరించడమే కాదు, ధర్మం కోసం కూడా పోరాడతాను. ధర్మం నిలబడడానికి ఆ వెంకటేశ్వర స్వామి అవకాశం ఇస్తాడు. ఖచ్చితంగా ధర్మం అధర్మాన్ని అణచివేసేటట్టు, ధర్మాన్ని నిలబడేటట్టు, అలాగే యువతను కాపాడేటట్టు, ప్రపంచ ప్రజల్ని ఆ వెంకటేశ్వర స్వామికి దాసోహం అంటే శరణు వేడేటట్టు చేసి మోక్షంని పొందేటట్టు చేయడానికే నా దైవ సంకల్పం, దైవ కార్యం. ఇక కలియుగ భగవద్గీత అధ్యాయాలు 18 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి. అలాగే సంపూర్ణ కలియుగ భగవద్గీత త్వరలో మీ ముందుకు వస్తుంది. ఈ సంపూర్ణ కలియుగ భగవద్గీత అధ్యాయంలో ఇంత ఈజీగా భగవద్గీత అర్థమవుతుందా అని తెలుసుకున్న రోజు మీకు వస్తుంది. ఇక ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీపై కూడా ఉండాలని, మీ యొక్క సర్వ పాపములు తొలగిపోయి మోక్ష మార్గానికి వెళ్ళి ఆ దైవానుగ్రహం పొందాలని కోరుకుంటూ, ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.